ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్ ఎసిడిటీ సమస్య సర్వసాధారణమైపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనివల్ల గుండెల్లో మంట, నర్వస్నెస్, విశ్రాంతి లేకపోవటం వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో రాత్రంతా నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. దీనిని నివారించడానికి తక్షణ చికిత్స చాలా ముఖ్యం. ఇలాంటి వారు రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ సెలరీ జ్యూస్ను తాగితే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. అసలు సెలరీ అంటే ఏమిటి? ఈ జ్యూస్ తాగటం వల్ల కలిగే లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలరీ అనేది అపియాసి కుటుంబానికి సంబంధించిన ఆకుకూర. ఇది చూడటానికి కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కే, సి, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్ తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్ని తగిన మోతాదులో తీసుకోవటం వల్ల పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సెలరీలో థైమోల్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచటంలో సహాయపడుతుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. సెలరీ కడుపులో ఉన్న యాసిడ్ను తటస్థీకరించటంలో సహాయపడుతుంది. ఇది గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అల్సర్, జీర్ణ సమస్యల వంటి కడుపు సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు, ఊబకాయంతో బాధపడేవారు కూడా సెలరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. సెలరీ మహిళలకు కూడా చాలా ఉపయోగకరం. ఇది పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సెలరీలో అధిక స్థాయిలో ఆండ్రోస్టెనాల్ ఉన్నాయి. ఇవి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిని పెంచుతాయి. ఈ ఆకుకూరను తినటం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా దోహదపడుతుంది. అధ్యయనాల ప్రకారం సెలరీ రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. సెలరీ హృదయ సంబంధ వ్యాధులకు దారితీసే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆప్షన్గా చెప్పవచ్చు. సెలరీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. ఈ జ్యూస్ తరచూ తాగితే క్యాన్సర్ ముప్పును దూరం చేస్తుంది. మీరు ఈ ఆకుకూరను నేరుగా నమిలి తినొచ్చు, లేదంటే జ్యూస్గా కూడా చేసుకుని తీసుకోవచ్చు. అంతేకాదు, దీంతో మీరు రోటీ, పరోటా పిండిలో కూడా కలుపుకొని తినొచ్చు. దీనిని పప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చు. అయితే దీనిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే హాని కలుగుతుంది. గర్భిణీలు దీనిని ఉపయోగించాలనుకుంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయోగించే ముందు తప్పక సంబంధిత నిపుణులను సంప్రదిస్తే మంచిది.